దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలు, వ్యవసాయ రంగం సంక్షోభం, అలాగే నిరుద్యోగ తీవ్రంగా తాండవిస్తున్నటువంటి పరిస్థితుల్లో మోడీ ప్రభుత్వం ఒక పక్కన స్వదేశీ నినాదం అంటూ హిందుత్వ దేశంగా మారుస్తానంటూ, మరొక వైపు కార్పొరేట్ కంపెనీలతోటి మిలాఖత్ అయ్యి కొన్ని చట్టాలు వడంబడికలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. 3 వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తే ఆ చట్టాలను ఉపసంహరించుకున్నటువంటి మోడీ ప్రభుత్వం ఈరోజు అమెరికాతో చేసుకున్నటువంటి ద్వైపాక్షిక ఒప్పందాల్లో భాగంగా 12% ఉన్నటువంటి మొక్కజొన్న దాన్ని 15% పెంచారు. అట్లాగే మరొక వైపు సోయాబీన్ వీటికి కూడా 15% ఉన్నది 19% పెంచుతూ ఒప్పందం చేసుకున్నటువంటి దుర్మార్గం అనే పరిస్థితి ఉంది. మరొక వైపు దేశంలో పాల ఉత్పత్తి కానీ, వ్యవసాయ రంగం కానీ పెద్ద ఎత్తున 180% మంది సాగు చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఇతర దేశాల నుంచి, అమెరికా నుంచి బియ్యాన్ని దిగుమతి చేసుకోవడానికి, ఇతర ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడానికి మోడీ ప్రభుత్వం అంగీకరిస్తుందంటే భారతదేశంలో ఉన్నటువంటి చిన్న పరిశ్రమల్ని సంక్షోభంలోకి నెట్టబట్టడం, దాదాపుగా దేశంలో కరోనా తర్వాత దాదాపుగా 2 కోట్ల పరిశ్రమలు రద్దయినాయి అని చెప్పేసి ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ అన్ని నేపథ్యంలో వ్యవసాయ రంగంలో తీసుకొస్తున్నటువంటి నల్ల చట్టాలు, మరొక వైపు కార్మిక రంగంపై తీసుకొస్తున్నటువంటి ఏదైతే 4 లేబర్ కోడ్లు, ఈ అన్ని అంశాల మీద ఈ నెల 26వ తారీఖున చేసేటువంటి దేశవ్యాప్త ఆర్తనాదాల్లో కార్మికులు, విద్యార్థులు, యువకులు, వ్యవసాయ రంగ కూలీలు, అలాగే అసంఘటిత రంగ కార్మికులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి ఐఎఫ్టీగా పిలుపునిస్తున్నాం. మరొక వైపు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కార్మిక వర్గాన్ని అణచివేసేటట్టుగా లేబర్ కోడ్లో ఉన్నటువంటి సంస్కరణలు ఇంప్లిమెంటేషన్ చేస్తూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి హామీలని పక్కన పెట్టి ఈరోజు విశాఖ లాంటి ఉక్కు పరిశ్రమకు సంబంధించినటువంటి దాంట్లో కార్మికులను వేటు వేయటం, వాళ్ళ మీద చర్య తీసుకుంటామని చెప్పేసి అని చెప్పడం అంటే చాలా సిగ్గుసేటైనటువంటి విషయం. ఆ అప్రజాస్వామిక చర్యగా మేము ఖండిస్తూ ఉంటాం. ఇప్పటికే విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి 32 మంది బలిదానాలతో సాధించుకున్నటువంటి హక్కుని మీరు కాలు రాస్తూ ఉన్నారు. ప్రత్యేక హోదా లేదు, విభజన హామీలు లేవు, సెంట్రల్ ఇచ్చినటువంటి స్కీమ్స్ ఏమి ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. మోడీ వస్తుంటే నమో మోడీ అంటున్నారు తప్ప కానీ పవన్ కళ్యాణ్, మోడీ, చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఇది చాలా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 6 కోట్ల మంది ప్రజల్ని మోసం చేస్తుంది కూటమి ప్రభుత్వం.